హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి. ఇండియన్ బేస్డ్ కంపెనీ హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ గురించి తెలుసుకుందాం. ఇది కేరళలో 2016లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుండి ఈ కంపెనీలో చేరిన వారు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. వెల్కమ్ టు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్, ద కంపెనీ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేర్ వీఆర్ బయింగ్ అవర్ నీడ్స్. అంటే ఇప్పటి వరకు మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు గత 20-30 సంవత్సరాల నుంచి మనం ఎక్కడి నుంచి కొంటున్నామంటే, ఆఫ్లైన్లో అయితేనేమో మన ఇంటి పక్కన ఉన్నటువంటి కిరాణం షాప్లో కానీ, లేదా డీమార్ట్లో కానీ, లేదా మోర్లో కానీ కొనుక్కొని వాడుకుంటున్నాం. లేదా ఆన్లైన్లో అయితే అమెజాన్.comలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ కొనుక్కొని వాడుకుంటున్నాం మిత్రులారా. మరి ఆఫ్లైన్లో తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా వి ఆల్ ఆర్ కస్టమర్స్. మనం ఎప్పటిలాగానే కస్టమర్స్ లాగానే ఉంటున్నాము. ఎవరైతే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో షాపులు పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనకు ఒక నయా పైసా ఆదాయం కూడా రావడం లేదు. మరి హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ఏం చెప్తుందంటే, దుకాన్ బదులో సామాన్ నహి. అంటే ఇక్కడ మీరు బ్రాండ్ మార్చవలసిన అవసరం లేదు. గత 20-30 సంవత్సరాల నుంచి ఏ నిత్యావసర వస్తువులు అయితే వాడుతున్నారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా హైరిచ్ ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతున్నాయి. మరి ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒకసారి వాటి గురించి కూడా మనము భేదాలు తెలుసుకుందాం. ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కేవలము లావు కావడానికి, సన్నం కావడానికి విటమిన్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మిత్రులారా. అవి మన జనాభాలో 5% మంది మాత్రమే వాటిని వాడుతూ ఉంటారు. అదే హైరిచ్ ఆన్లైన్ షాపింగ్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడేటువంటి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి జనాభాలో 95% మంది వీటిని ఉపయోగిస్తారు. ఇతర నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి నెల రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్ట్ ఇష్టం లేకున్నా కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరమైతే అమ్మవలసి వస్తుంది, రిటైల్ చేయవలసి వస్తుంది మిత్రులారా. కానీ హైరిచ్ నెట్వర్క్ మార్కెటింగ్లో వన్ టైం రీపర్చేజ్ అండి. అంటే ఎప్పుడు ప్రతి నెల కొనవలసిన అవసరం ఉండదు. తర్వాత ప్రొడక్ట్ ఇష్టంతో కొనుక్కొని వాడుకుంటుంటాము. ఇక్కడ అమ్మవలసిన అవసరం లేదు. ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల యొక్క ట్యాగ్ లైన్స్ ఎలా ఉంటాయంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్ అంటాయి. అంటే షాపును కూడా మార్చమంటాయి, బ్రాండ్ను కూడా మార్చమంటాయి. కానీ హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ఏం చెప్తుందంటే, దుకాన్ బదులో సామాన్ నహి. కేవలము మీరు దుకాణం మాత్రమే మార్చండి, సామాను మార్చవలసిన అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ నిత్యావసర వస్తువులు అయితే మీరు వాడుతున్నారో, ఉదాహరణకు కోల్గేటు, పెప్సోడెంటు, లీరిల్ సోపు, సంతూర్ సోపు, ఇంకా పప్పులు, ఉప్పులు, బియ్యము, కూరగాయలు, పాలు, పెరుగు అన్నీ ఈ షాప్లో దొరుకుతాయి. దాంతోపాటు ఈ షాప్లో నిత్యావసర వస్తువులు కొన్నందుకు 3% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీపర్చేజ్ ఇన్కము 18th లెవెల్స్ వరకు ఈ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అని ఈ కంపెనీ చెబుతుంది మిత్రులారా. ఈ కంపెనీ యొక్క పూర్తి పేరు హైరిచ్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ ఇన్ ద ప్లానెట్. ఈ కంపెనీలో 2 రకాల వెబ్సైట్లు ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ షాపింగ్ ఉపయోగించే వెబ్సైటు www.hirich.in అండి. రెండవ వెబ్సైటు మార్కెటింగ్ వింగ్ ఉపయోగించే వెబ్సైటు www.hirich.net అండి. ఇక్కడ బిజినెస్ కార్యకలాపాలన్నీ కూడా hirich.net నుంచే కొనసాగుతాయి మిత్రులారా. మరి ఈ కంపెనీని మొట్టమొదలు నెలకొల్పిన వారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ కేడి గారు, తర్వాత కో ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనా ప్రతాపన్ గారు. వీరిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్. 2016లో కేరళ రాష్ట్రంలో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడ పిన్ కోడ్ల వారీగా, మండలాల వారీగా ఈ షాప్స్ నెలకొల్పినారు. మరి అప్పుడు 2016లో స్టార్ట్ చేసినప్పుడు త్రిశూర్ పట్టణం కేరళ రాష్ట్రంలో కేవలం 200 స్క్వేర్ ఫీట్స్ బిల్డింగ్ రెంట్ తీసుకొని నడిపించడం జరిగింది. ఆ తర్వాత 2018లో సొంత బిల్డింగ్ కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత 2020లో పెద్ద వేర్ హౌజులు నిర్మించుకొని బిజినెస్ కార్యకలాపాలను ముందుకు సాగిస్తున్నారు. మరి 2016 నుంచి 2022 వరకు 6 సంవత్సరాలు కంపెనీ కేరళలో దిగ్విజయంగా నడిచిన తర్వాతనే వీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ కంపెనీని విస్తరింపజేస్తున్నారు. దాంతోపాటు ప్రపంచంలో 14 దేశాలకు కూడా ఈ మన కంపెనీ హైరిచ్ కంపెనీ విస్తరిస్తుంది మిత్రులారా. ఈ వేర్ హౌజెస్ చూడండి, చాలా పెద్ద వేర్ హౌజెస్ నుంచి ఇక్కడ మన బిజినెస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మరియు ఇతర 14 దేశాలకు కూడా బిజినెస్ కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతాయి మిత్రులారా.
తర్వాత హైరిచ్ కంపెనీ యొక్క విజన్ ఎలా ఉంది అంటే 2025 నాటికి ప్రతి రాష్ట్రంలో సూపర్ ఫ్రాంచైజ్ హబ్ నిర్మించుకోవాలని, ప్రతి జిల్లాకు ఫ్రాంచైజ్ హబ్ నిర్మించుకోవాలని, ప్రతి మండలానికి లేదా పిన్ కోడ్ వారీగా ఫ్రాంచైజ్ స్టోర్ నిర్మించుకోవాలని మూడంచెల పద్ధతితో ముందుకు సాగుతుంది. అంటే 2025 నాటికి ప్రతి మండలానికి లేదా పిన్ కోడ్ వారీగా మనకు హైరిచ్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఈ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిగి ఉంది. ఇతర 14 దేశాల్లో బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కంపెనీ కలిగి ఉంది. ఉదాహరణకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేటు, ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ సర్టిఫికేటు, ప్రొడక్ట్ సర్టిఫికేటు, ఈపాన్ కార్డు, ట్యాన్ కార్డు, ఫుడ్ లైసెన్సు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మొదలగు సర్టిఫికేట్లన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ కంపెనీ కలిగి ఉంది. అవసరమైతే highrisk.net అనేటువంటి వెబ్సైట్లో కూడా వీటిని మనం చూడవచ్చు మిత్రులారా. ఈ కంపెనీ 2016 నుంచి అంచెలుగా ఎదుక్కుంటూ 2022 ఫిబ్రవరి నాటికే 19 లక్షలు, 20 లక్షలు, 21 లక్షల కస్టమర్స్ను, హ్యాపీ కస్టమర్స్ను కూడగట్టుకొని ఉన్నది మిత్రులారా. తర్వాత మార్చి 2022 నాటికి 22 లక్షలు, 23 లక్షల హ్యాపీ కస్టమర్స్ను కూడగొట్టుకున్నది. అంటే ప్రతి నెల ఈ కంపెనీలో చేరేవారు 3 లక్షల మందికి పైగా చేరుతున్నారు మిత్రులారా. మరి హౌ టు స్టార్ట్ ఎర్నింగ్స్ డైలీ 200 to 15,000. ఈ కంపెనీలో ప్రతిరోజు 200 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం. హౌ టు అసోసియేట్ విత్ ద కంపెనీ. ఈ కంపెనీలో మనం ఎలా చేరాలి? మనము ఈ కంపెనీలో చేరడానికి మనకు ఒక అప్లైనర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మన పర్టికులర్స్ అన్ని ఇచ్చి ఒక ఐడిని క్రియేట్ చేయించుకోవాలి. ఈ ఐడి ఫ్రీ ఐడి అవుతుంది. ఈ ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకోవడం కోసము, అంటే బిజినెస్ ఐడిగా మార్చుకోవడం కోసము కంపెనీ 2 కండిషన్స్ పెట్టిందండి. దాంట్లో మొదటి కండిషను, ఈ కంపెనీలో ఫస్ట్ పర్చేజ్ ప్రొడక్ట్స్ అని 70 నుంచి 80 వరకు ప్రొడక్ట్స్ ఉంటాయండి. అవి 750 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యన ఉంటాయి. దానికి మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తోటి టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఆ ప్రొడక్టు మనకు పోస్ట్ మ్యాన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండు కాబట్టి దానికి అదనంగా 50 రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అంటే మినిమం 800 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యన ఏ వస్తువు తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ఫ్రీ ఐడి ప్రివిలేజ్ ఐడిగా మారిపోతుంది, బిజినెస్ ఐడిగా మారిపోతుంది. అప్పుడు కంపెనీ మనకు 200 బీవీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి హౌ టు బికమ్ ఏ ప్రివిలేజ్ కస్టమర్. రిజిస్టర్ విత్ 800 రూపీస్ ఓన్లీ. కేవలం 800 రూపాయలు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి లైఫ్ లాంగ్ డబ్బులు సంపాదించుకునేటువంటి ఏకైక కంపెనీ హైరిచ్ కంపెనీ మిత్రులారా. మరి ఇందులో ఫస్ట్ పర్చేజ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే టీ పౌడర్సు, కాఫీ పౌడర్సు, జనరల్ ప్రొడక్ట్సు, తర్వాత హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇందులో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన ఫ్రీ ఐడి ప్రివిలేజ్ ఐడిగా మారిపోతుంది. బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇంకా రెండవ కండిషన్ ఎలా ఉంది అంటే 2022 జనవరి నుంచి కంపెనీ ఒక పెద్ద అప్డేట్ తీసుకురావడం జరిగింది. 699 రూపాయల రిడీమ్ కూపన్ ద్వారా కూడా మన ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకోవచ్చు. అప్పుడు కూడా కంపెనీ మనకు 200 బీవీలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ 699 రూపాయలు మొత్తం మనం రిడీమ్ చేసుకుంటే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా లైఫ్ లాంగ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ 699 రూపాయలను ఎలా రిడీమ్ చేసుకోవాలంటే మనం హైరిచ్ మార్కెట్లో ఒక 1000 రూపాయల నిత్యావసర వస్తువులు కొన్నామనుకోండి, దాంట్లోకి వెళ్ళి 8% అంటే 80 రూపాయలు మనకు వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. లేదా ఇంకా 10 రోజుల తర్వాత మళ్ళీ 2,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొన్నామనుకోండి, దాంట్లో 8% అంటే మళ్ళీ 160 రూపాయలు వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం హైరిచ్ మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుక్కున్నప్పుడల్లా ఈ 699 రూపాయలు మొత్తం రిడీమ్ అవుతాయి. ఆ తర్వాత మనకు ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కున్నప్పుడల్లా ఇవి రిడీమ్ అవుతో పాటు మనకు 3% నుంచి 30% మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ 18th లెవెల్ వరకు ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. అందుకోసము ఈ రిడీమ్ కూపన్ను కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. మరి దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పర్చేజ్ ఇన్కము, సెల్ఫ్ పర్చేజ్ ఇన్కము, రీపర్చేజ్ ఇన్కము అని ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ అనేది మొత్తం బైనరీ సిస్టము. తర్వాత సెల్ఫ్ పర్చేజ్ ఇన్కము, రీపర్చేజ్ ఇన్కమ్ అనేది జనరేషన్ సిస్టమ్ మిత్రులారా. ఇక్కడ ఈ కంపెనీలో టీడీఎస్ మాత్రం 5% మాత్రమే ఉంటుంది. యూ కెన్ ఎర్న్ లావరేజ్ ఇన్కమ్. మీరు అనుకున్నంత డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? జస్ట్ డూ దిస్. కేవలం మీకు ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో బిజినెస్ చేయడానికి, మీలాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి 2 వ్యక్తులను మీ డౌన్ లైన్లో చేర్పించుకున్నట్లయితే మీరు అనుకున్నంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఈ కంపెనీలో ఉంది మిత్రులారా.
మరి ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ యూ అంటే మీరు అనుకోండి, మీరు ఫ్రీ ఐడిని క్రియేట్ చేయించుకున్నారు. ఆ తర్వాత 699 రూపాయల రిడీమ్ కూపన్ ద్వారా కానీ లేదా 800 రూపాయల గిఫ్ట్ ప్రోడక్ట్ ద్వారా కానీ మీ ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకుంటే కంపెనీ మీకు 200 బీవీలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు లెఫ్ట్లో ఒక వేకెంట్, రైట్లో ఒక వేకెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు లెఫ్ట్లో ఏ అనే క్యాండిడేట్ను, రైట్లో బి అనే క్యాండిడేట్ను చేర్పించుకున్నారు. ఆ తర్వాత ఏబీలు ఇద్దరు కూడా ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకున్నారు. అంటే 699 రూపాయల రిడీమ్ కూపన్ ద్వారా కానీ 800 రూపాయల గిఫ్ట్ ప్రోడక్ట్తో కానీ వాళ్ళు ప్రివిలేజ్ ఐడిగా మార్చుకుంటే వాళ్ళకు కూడా 200 బీవీలు ఇవ్వడం జరిగింది. మరి 200 బీవీలు మ్యాచ్ కావడం వల్ల మీకు 200 రూపాయలు రావడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఏకు కూడా మళ్ళీ 2 వేకెంట్స్ ఉన్నాయి, బీకు కూడా 2 వేకెంట్స్ ఉన్నాయి. ఏబీలు ఇద్దరు కూడా ఇద్దరిని చేర్పించుకొని వాళ్ళు కూడా ఫ్రీ ఐడీలను ప్రివిలేజ్ ఐడీలుగా మార్చుకుంటే అప్పుడు 400 బీవీలు మ్యాచ్ కావడం వల్ల మీకు 400 రూపాయలు రావడం జరుగుతుంది. ఏబీలు ఇద్దరికి 200 రూపాయలు రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ విధంగా 1:1 అప్ టు అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 800 బీవీస్ మ్యాచ్ అవుతే 800 రూపీస్ వస్తాయి. 1000 బీవీస్ మ్యాచ్ అవుతే 1000 రూపీస్ వస్తాయి. 2500 బీవీస్ మ్యాచ్ అవుతే 2000 రూపీస్ వస్తాయి. ఒకవైపు అదనంగా ఉన్నటువంటి 500 బీవీలు మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అవి రేపటికి ఉపయోగపడతాయి. 5000 బీవీస్ మ్యాచ్ అవుతే 5000 రూపీస్ వస్తాయి. ఈ విధంగా సింగిల్ ఐడి తీసుకున్నప్పుడు కంపెనీ ప్రతిరోజు 25 పేర్స్ క్యాపింగ్ పెట్టింది. అంటే 25 పేర్స్ గాను ఒక్కొక్క పేరుకు 200 రూపాయల లెక్కన 5000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ విధంగా రోజుకు 5000 రూపాయలు సంపాదిస్తే నెలకు 1,50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. డైలీ క్లోజింగ్ మిడ్ నైట్లో 12 గంటలకు క్లోజింగ్ అవుతుంది. తర్వాత డైలీ పే అవుట్ ఉంటుంది మన కంపెనీలో. మినిమం వ్యాలెట్లో 500 రూపాయలు ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత ఉన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ ఉండవు. కేవలం టీడీఎస్ మాత్రమే 5% ఉంటుంది. ఇంకా ఇతర కంపెనీలో 2వ పేరు, 4వ పేరు, 10వ పేరు కంపెనీలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ మన హైరిచ్ కంపెనీ ఏ ఒక్క పేరు కూడా తీసుకోదు. అన్ని పేర్స్ ఇన్కమ్ కూడా మనకే ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇంకా మనకు 1 పాన్ కార్డ్ ఈక్వల్స్ టు 3 ఐడీస్. అంటే సింగిల్ ఐడి తీసుకున్నప్పుడు రోజుకు 5000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కు 3 ఐడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఐడీలు ఇవ్వడం వల్ల పై ఐడి మీదే అవుతుంది, లెఫ్ట్ ఐడి మీదే అవుతుంది, రైట్ ఐడి కూడా మీదే అవుతుంది. ఇక్కడ మీకు టీం చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు 3 ఐడీలు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఐడికి 5000 రూపాయలు లెక్కన వస్తే మిగతా 3 ఐడీలకు కూడా మనం ప్రతిరోజు 15,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి నెలకు 4,50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి 54 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా కొందరు మిత్రులు ఒక ఫ్యామిలీలో 3 క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, ఒకరికి 3 ఐడీలు, ఒకరికి 2 ఐడీలు, ఒకరికి 2 ఐడీలు లెక్కన మొత్తం 7 ఐడీలు తీసుకొని 7 ప్యాడ్స్ ద్వారా కూడా బిజినెస్ చేయడం జరుగుతుంది. అంటే రోజుకు ఒక ఐడి మీద 5,000 రూపాయలు సంపాదిస్తే 7 ఐడీల మీద రోజుకు 35,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా నెలకు 10,50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి 1,26,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇంకా కొందరు మిత్రులు 12 ఐడీలు, 15 ఐడీల ద్వారా కూడా బిజినెస్ చేయడం జరుగుతుంది మిత్రులారా. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ మిత్రులారా. దీంట్లో ఈ రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాము. దాంట్లో సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్ అంటే మనము హైరిచ్ మార్కెట్లో కానీ హైరిచ్ షాప్లో కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద 2% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ మనం లైఫ్ లాంగ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కంలో ఇంకా ఏముంది అంటే 18th లెవెల్ వరకు ఎస్ఐ పాయింట్స్ ఆధారంగా సెల్ఫ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్ 30% ఇచ్చుకుంటూ 18th లెవెల్ వరకు మనకు టీం మీద లెవెల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ లెవెల్లో కనుక ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 20% ఇవ్వడం జరుగుతుంది మనకు. సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 15%, థర్డ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 10%, ఫోర్త్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 5%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు 2.5%, 6th లెవెల్ నుంచి 13th లెవెల్ వరకు 1.25%, 14th లెవెల్ నుంచి 18th లెవెల్ వరకు 0.75% లెక్కన లెవెల్ ఇన్కమ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాము. ఒకవేళ ఏదైనా ఒక కస్టమర్ 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు దీంట్లో మన హైరిచ్ షాప్లో కొన్నారనుకోండి, అప్పుడు ఎస్ఐ పాయింట్స్ ఆధారంగా 5% అంటే 300 రూపాయలు తీసి పక్కన పెట్టి కంపెనీ మనకు పంచి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కస్టమర్ ఎవరైతే తీసుకున్నారో అతనికి 30% అంటే 90 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో 20% అంటే ఫస్ట్ లెవెల్లో మనకు
10 మంది ఉంటే ఒక్కొక్కరి మీద 60 రూపాయల లెక్కన 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 15% అంటే సెకండ్ లెవెల్లో 100 మంది ఉంటే ఒక్కొక్కరి మీద 45 రూపాయల లెక్కన 4500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో 10% అంటే ఒక్కొక్కరి మీద 30 రూపాయల లెక్కన 1000 మంది మీద మనకు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ లెవెల్లో 5% అంటే ఒక్కొక్కరి మీద 15 రూపాయల లెక్కన 10,000 మంది మీద 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ లెవెల్లో, సిక్స్త్ లెవెల్లో, సెవెంత్ లెవెల్లో, ఎయిత్ లెవెల్లో 2.5% అంటే ఒక్కొక్కరి మీద 7 రూపాయల 50 పైసల లెక్కన యావరేజ్గా 1,00,000 మంది తీసుకుంటే అప్పుడు మనకు 7,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నేను కేవలం ఇక్కడ 8th లెవెల్ వరకే చెప్పాను. ఇది 18th లెవెల్ వరకు వచ్చే ఇన్కమ్ అండి. చాలా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది మిత్రులారా. మరి ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే చూడండి, యు అంటే మీరు అనుకోండి, మీరు 300 SI పాయింట్స్ వచ్చే విధంగా నిత్యావసర వస్తువులు తీసుకున్నారనుకోండి, మీకు అందులో 30% అంటే 90 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. మీరు ఫస్ట్ లెవెల్లో ఇద్దరిని చేర్పించారు, వాళ్ళు కూడా 300 SI పాయింట్స్ వచ్చే విధంగా నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, 2 × 300 అంటే 600కి వెళ్ళి మనకు ఫస్ట్ లెవెల్లో 20% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 4 ఉన్నారనుకోండి, ఆ ఇద్దరిని చేర్పిస్తే 4 అవుతారు. ఆ విధంగా 4 కూడా 300 SI పాయింట్స్ వచ్చే విధంగా నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు 1200 SI పాయింట్స్ నుంచి మనకు 15% ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మూడో లెవెల్లో 8 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 300 SI పాయింట్స్ వచ్చే విధంగా నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు 2400 పాయింట్స్ నుంచి మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం 18th లెవెల్ వరకు టీమ్ సైజ్ కనుక పరిశీలించినట్లయితే 5,24,288 మంది అవుతారండి. ఆ తర్వాత SI పాయింట్స్ను క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 15,72,85,800 SI పాయింట్స్ అవుతాయండి. మరి ఇందులో కేవలం 1% తీసుకున్నా కూడా మనకు వచ్చేటువంటి ఇన్కము 15,72,858 రూపాయలు ప్రతి నెల తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. తర్వాత ఇక్కడ 5/5 మ్యాట్రిక్స్ లెక్కన మనం 9th జనరేషన్ వరకు టీం తయారు చేసుకున్నా కూడా మనకు ప్రతి నెల 73 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. లేదా 10/10 మ్యాట్రిక్స్ లెక్కన మనం 7th జనరేషన్ వరకు టీం తయారు చేసుకున్నా కూడా ప్రతి నెల 3 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ విధంగా నౌ వీఆర్ బార్డర్లెస్. మన కంపెనీ ఒక ఇండియాలోనే కాదండి, ఇంకా భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా మన బిజినెస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులనే కాదండి, మన మిత్రులు ఇతర దేశాల్లో కూడా ఉన్నట్లయితే, ఈ 14 దేశాల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళను కూడా మన డౌన్ లైన్లో చేర్పించుకొని మనము డబ్బులు సంపాదించుకోవచ్చు, వారు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. సక్సెస్ కమ్స్ బై టేకింగ్ ఏ స్ట్రాంగ్ డిసిషన్. అంటే మీరు సక్సెస్ కావాలి అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ను తీసుకోవాలి. ఆ స్ట్రాంగ్ డిసిషన్ ఈరోజే, సో టేక్ ఏ డిసిషన్ టుడే. ఈరోజే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని దీంట్లో ఒక ఐడి క్రియేట్ చేయించుకొని ఒక 699 రూపాయల రిడీమ్ కూపన్ ద్వారా కానీ 800 రూపాయల గిఫ్ట్ ప్రొడక్ట్ ద్వారా కానీ మీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకొని బిజినెస్ ప్రారంభిస్తే మీరు అనుకున్నంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేయండి, అవసరమైతే ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.